ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎలా ఉన్నారో నేను సూపర్గా కొత్త బండి కొత్త వీడియోస్ చేస్తుంది. నేనైతే మస్తున్నా, మీరు కూడా వస్తున్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు మరొక డిఫరెంట్ అండ్ కొత్త వీడియో చేద్దామని ఈరోజు మంచిగా వచ్చినాం. సో ఈరోజు నేను ఎక్స్ప్లోర్ అండ్ నేను చేయబోయే వీడియో ఏంటిది అంటే ఇండియన్ 2 భారతీయుడు 2 మూవీ రివ్యూ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ 28 years తర్వాత మూవీ వస్తుంది. మీకు తెలుసు శంకర్ మూవీస్ ఎట్లా ఉంటాయి, శంకర్ మూవీస్ ఏ రేంజ్లో తీస్తాడు అనేది. సో శంకర్ డైరెక్టర్, కమల్ హాసన్ హీరో అండ్ ఇండియా 1 భారతీయుడు 1 ఎంత హిట్ అయిందో మీకు తెలిసే. సో దానికి సీక్వెల్గా భారతీయుడు 2 ఇప్పుడు వస్తుంది. అంటే మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఫీలింగ్ ఉండే. సో మన సబ్స్క్రైబర్స్కి ఫాస్ట్గా రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంలో మార్నింగ్ షో బుక్ చేసి ఇంటి నుంచి 6:30కి అట్లా బయలుదేరాం. ఇప్పుడు 8 o'clock షో ఉంటుంది. సో అసలు ఇంటి నుంచి టీ కూడా తాగకుండా వచ్చినాం. సో ఇప్పుడు ఫస్ట్ టీ తాగేసిన తర్వాత అజయ్ బ్రో ఫస్ట్ బైక్ పార్క్ చేద్దామన్నాడు. బైక్ పార్క్ చేసిన తర్వాత టీ తాగి కూర్చున్నామంటే కథం. ఆఫ్టర్ లాంగ్ టైం లక్ష్మణ్ రైడర్ని కలిసినందుకు అసలు ఇదైతే సర్ప్రైజ్. నేను మూవీనే సర్ప్రైజ్ అనుకున్నా, కానీ మూవీ లక్ష్మణ్ రైడర్ మీద ఫీలింగ్. అన్న ఎట్లున్నా? బాగున్నా? భజన్ ఎట్లుంది? మమ్మీ డాడీ అందరూ బాగున్నారా? నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేద్దాం. మేము కూడా వద్దాం. నెక్స్ట్ ఉంది రైడ్ మీరు చేద్దాం మళ్ళీ. అప్పుడు 2 చాయ్ ఎట్లున్నా అన్న? మంచిదేనా? నాకు తెలిసి మంచిర్యాలలో ఇరానీ అండ్ బెస్ట్ టీ అంటే ఇక మా అన్న దగ్గరే దొరుకుతుంది. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. మా అన్న టీనే బలం మాకు. సీన్ అయిపోయే వరకు అన్న టీ ఎనర్జీ అంతే అన్న. ఓకే ఫ్రెండ్స్, థియేటర్లోకి అయితే ఇక ఎంట్రీ ఇచ్చినాం. లోపలికి వెళ్తాం. ఇక సీట్ నెంబర్ చూసి కూర్చోవాలి. స్క్రీన్ 1 మరి పోతున్నా. స్క్రీన్ 1 ఇదే కదా. ఆఫ్టర్ 28 years భారతీయుడు 2 ఇండియన్ 2 ఫీలింగ్ ఎట్లుంది? ఎక్సైట్మెంట్ వేరే లెవెల్. నేనైతే చాలా 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 ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే భారతీయుడు 1 ఒక 20-30 సార్లు చూస్తుంటా. అంత ఫేవరెట్ సినిమా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. నేను తర్వాత చెప్తా. సో ఎవరినైనా అడుగుదాం. ఓకే, ఇప్పుడు అదే బ్రో హౌ ఇస్ ఫస్ట్ హాఫ్? వేరే ఆసమ్. శంకర్ ఇస్ బ్యాక్. వేరే లెవెల్ ఉన్న అసలు నాకైతే చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఉన్నా. ఇప్పటికైతే ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఫస్ట్ హాఫ్ 90% అందరూ అయితే బాగుంది అంటున్నారు. అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఆఫ్టర్ 28 years సేనాపతి క్యారెక్టర్ కమల్ హాసన్ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరు. దాన్ని ఎంత చెప్పినా కూడా దాన్ని స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడదాం, ఎక్కువ మందిని మాట్లాడిద్దాం. ఓకే బాయ్. ఎట్లుంది సినిమా? బాగుందా? ఎట్లా అనిపించింది? చాలా రోజుల తర్వాత ఎట్లుంది అన్న సినిమా? సూపర్ ఉంది. శంకర్ ఆయన బ్రహ్మాండంగా చేసింది. అదే కదా, ఆయన మార్క్ అనేది ఉంటుంది. ఇండియన్ తాత వచ్చింది కదా, చాలా గ్రేట్గా వచ్చింది. ఎట్లా వచ్చింది? పర్లేదు సార్, బాగుంది. ఎట్లా అనిపించింది అంకుల్? బాగుందా? థ్యాంక్ యూ. ఓకే, ఇక అన్న వాళ్ళు కొందరు చెప్పి రివ్యూ. ఓకే, ఇప్పుడు అజయ్ బ్రో తర్వాత క్లైమాక్స్లో నేను మాట్లాడతా.
అదే బ్రో ఎట్లా అనిపించింది వేరే లెవెల్ అసలు శంకర్ ఇస్ బ్యాక్ అసలు ఎంత సూపర్ ఉందంటే అది అందరు నచ్చాలని నాకు మాత్రం ఉంది చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఇండియన్గా అసలు సమాజంలో ఏం నడుస్తుంది ఒక 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇండియన్ టూర్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే వేరే స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. భారతీయ 3 కోసం నేను వెయిటింగ్లో ఉన్నా. ఎవరికి నచ్చాలని అసలు నాకైతే ఉంది చాలా బాగా నచ్చింది. శంకర్ ఇస్ బ్యాక్ 1 వరల్డ్ చెప్తున్నా. శంకర్ ఇస్ బ్యాక్. నాకైతే సమ్ సీన్స్లో గూస్ బాంబ్స్ వేరే. ఎందుకంటే మన యాక్షన్ వేరే కనుక మన సమాజం కోసం మన ఇండియాలో ఏం నడుస్తుంది ఎవ్రీథింగ్, ఒక కరప్షన్ ఎలా నడుస్తుంది ఇప్పుడు సమాజంలో ఏముంది ఎవ్రీథింగ్ క్లుప్తా నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది. కంపల్సరీ ఇలాంటి మూవీస్ మాత్రం కంపల్సరీ చూడాలి. వేరే ఏమో యాక్షన్ అవి చూస్తాం కానీ ఇలాంటివి ఇప్పుడు ఒకసారి వస్తాయి అన్నట్టుగా పుష్కరాలు ఒకసారి అన్నట్టుగా నాకు చాలా బాగా నచ్చింది. వేరే లెవెల్ ఉంది సినిమా. ఎక్సలెంట్. చూడాలి సినిమా. అందరు కంపల్సరీ చూడండి మూవీ. ఓకే ఫ్రెండ్స్, అజయ్ బ్రో చాలా అద్భుతంగా చెప్పిండు. సో ఇప్పుడు క్లైమాక్స్లో నేను మాట్లాడకపోతే ఎట్లా, అది నేను కూడా ఫీలింగ్ షేర్ చేయాలి కదా. ఇండియన్ 2 భారతీయుడు 2 మూవీ ఆ స్క్రీన్ మీద చూడడం అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. హ్యాపీనే కాదు, ఏ సినిమా చూసినా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు గర్వంగా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక భారతీయుడు ఎలా ఉండాలి, ఒక భారతదేశం ఒక మార్పు రావాలి, అవినీతి అనేది నిర్మూలించాలంటే ఏం చేయాలి అనేది చాలా బాగా చూపెట్టిండు. సో శంకర్ సినిమాలు ఇప్పుడని కాదు, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అందులో జెంటిల్ మ్యాన్ కానీ అపరిచితుడు కానీ ఏదైనా కూడా. సో భారతీయుడు 1 ఎంత బాగుందో, భారతీయుడు 2 ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చాలా అంటే చాలా బాగా తీసిండు. సో నేనైతే చాలా 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 హ్యాపీ అండ్ గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్క భారతీయుడు సినిమా చూడాలి. చూసి మనం వ్యవస్థ మీద విమర్శించడం కాదు, మన వ్యక్తిత్వాన్ని, మన ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకుంటే మన వ్యక్తిత్వం మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాం, మనలో మార్పు వచ్చినప్పుడే దేశంలో మార్పు వస్తుందనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏమంటారు, ఒక్క ఇండియన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని మార్చలేడు. ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించినప్పుడే భారతదేశం మారుతుందనే ఆలోచన, ఆ కాన్సెప్ట్ అనేది చాలా 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 గ్రేట్. సో ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూసినప్పుడు కనీసం ఒక ఆలోచన అన్న కలుగుతాయి. సో ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలి. అండ్ ప్రతి భారతీయుడు ఇలాంటి గొప్ప సినిమాలను ప్రోత్సహించాలని కోరుకుంటూ మీకోసం నేనైతే ఇది వ్యూస్ అని కాదు, ఒక భారతీయుడిగా ఈ దేశం మీద ఉన్న భక్తికి ఈ సినిమా చాలా నచ్చింది. ప్రతి భారతీయుడు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి, మన భారతదేశానికి పేరు రావాలి. ప్రపంచ స్థాయిలో కూడా ఇలాంటి ఒక ఇండియన్ అనేవాడు, ఇండియా అంటే ఇంత గొప్పది అనే ఫీలింగ్ అందరికీ రావాలి. సో ఓకే ఫ్రెండ్స్, మరో అద్భుతమైన వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అండ్ తప్పకుండా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎన్నో పనులున్నా, ఎంతో క్లిష్టమైన సమయంలో కూడా వచ్చి సినిమా చూసినాం అంటే కారణం ఒకటే, ఈ సినిమా అంత బాగుంటుంది, అంత మెసేజ్ ఉంటుంది, మనకు మన హృదయాలను కదిలిస్తుంది అనే ఆలోచన. సో ఒక భారతీయుడిగా నన్నైతే కదిలించింది, చాలా ఎమోషనల్గా గురైన. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా చూసి ఈ సినిమాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. జై హింద్, కేబీ రైడర్స్, బాయ్.